చట్టం పట్ల ఒక బేసిక్ అవేర్నెస్ ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పేసి మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ 353 గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇలా ఎలక్ట్రానిక్ మాధ్యమాలను ఉపయోగించుకొని వివిధ వర్గాల మధ్యన మతపరమైనటువంటి ఈ అల్లర్లు సృష్టిస్తున్నారు. రెండు విభిన్న వర్గాల మధ్యన అల్లర్లు సృష్టించి ప్రజలకు సంబంధించినటువంటి ఎన్నో ప్రజలకు సంబంధించిన శాంతికి భంగం వాటిల్లే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఎంత మత పిచ్చని ఉండొచ్చు, వాడు మతాన్ని నమ్ముకుంటే నో ప్రాబ్లం. కానీ ఇతర మతాలపైన పిచ్చి పిచ్చిగా మాట్లాడము, వాళ్ళు వచ్చి వీళ్ళతో వీళ్ళు వచ్చి వాళ్ళతో గొడవలు జరిగే అవకాశం కూడా చాలా గణనీయంగా ఉంటుంది ఈ మధ్యన. సో వాటి కోసం అని చెప్పేసి ఇప్పుడు మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇకపోతే దీంట్లో 353 ఏం చెప్తుందంటే, దీంట్లో కొన్ని 4 ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి ఈ సెక్షన్లో. ఓకే, టోటల్ 4 కాదు, మొత్తం 3 ఇంపార్టెంట్ సబ్సెక్షన్స్ ఉన్నాయి దీంట్లో. సబ్సెక్షన్ 1 ఏంటంటే, ఎవరినో ఒక వ్యక్తి ఇష్టం వచ్చినట్టుగా, అంటే ఎటువంటి ఆధారం లేకుండా నిరాధారిత ప్రచురణ చేయడము, లేకపోతే కొన్ని ప్రకటనలు ప్రచారం చేయడము, లేకపోతే మోసపూరితమైన సమాచారాన్ని ప్రజల మధ్యన విస్తరింప చేయడము ఇంటర్నెట్ ఉపయోగించుకొని. అంటే మోసపూరిత అంటే నిజాలు ఉండవు, కానీ పిచ్చి పిచ్చి సమాచారం మాత్రం ఇష్టం వచ్చినట్టు వాళ్ళు యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, అంటే ఈ ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా అందరికీ చేరవేస్తుంటారు. దాంట్లో ఏ అనేది ఒకటి ఉంది. ఏంటిది? ఏదైనా భారత సైనికుడు లేకపోతే నౌక విమాన అధికారులు విధేయత కలిగి ఉండుట లేదా విధుల్లో వైఫల్యం అవుట కారణమైనచ్చు. అంటే ఇటువంటి ఈ నిరాధారిత విషయాలు ప్రచురించి తద్వారా మన వాయుసేన కావచ్చు, ఆర్మీ కావచ్చు, లేకపోతే ఇటువంటి ఆర్మీకి సంబంధించిన విషయాల్లో కొన్ని వాళ్ళు చెడుబాట పెట్టే అవకాశం కూడా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి దీని గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాకపోతే బి, ప్రజలను లేదా ఎవరినైనా ఉద్దేశపూర్వకంగా భయపెట్టుట లేదా హెచ్చరించుటకు కారణమైన ఏదైనా వర్గ ప్రజలను ఒత్తిడి చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై దాడి చేయడానికి ప్రయత్నించిన కారణమైన ప్రజాశాంతి భద్రతలకు సమతుల్యాన్ని హాని కలిగించిన. అంటే చెప్తున్నాం కదా, ఈ ముఖ్యంగా రాజకీయ నాయకులు ఏం చేస్తుంటారంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన ఎటువంటి గొడవలైనా సృష్టించడానికి, ప్రజాశాంతి భద్రతల్ని భంగం వాటిలు చేయడానికి, అంటే ఒక అశాంతి అనేది రగులుస్తూ ఉంటారు జనాల మధ్యన. ఈ వార్తల ద్వారా కావచ్చు, లేకపోతే ప్రచురణ ద్వారా కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రింటింగ్ ద్వారా కావచ్చు, ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్ మాధ్యమాలు ఉపయోగించి, సోషల్ మీడియా ఉపయోగించి చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో అప్పుడు కూడా ఈ యొక్క కేసు అనేది ఫైల్ చేస్తారు. ఇప్పుడు సి, ఏదైనా ఒక వర్గానికి చెందిన ప్రజలను ప్రేరేపించుట లేదా అందుకు కారణమైన లేదా ఏదైనా తరగతి లేదా వర్గ ప్రజలను ప్రేరేపించి అల్లర్లు సృష్టించిన కారాగార శిక్ష విధింపబడుతుంది. 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష అలాగే జరిమానా కూడా ఉంటుందని ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఇది సబ్సెక్షన్ 1. ఇకపోతే సబ్సెక్షన్ 2, ఎవరినైనా ఒక మోసపూరితమైన సమాచారం గల నివేదికను ప్రచారం చేయుట లేదా ప్రచురణ లేదా ప్రకటన చేయుట లేదా పుకారు లేదా అల్లర్లు గురించిన వార్తలు వంటివి ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా వాటిని డెవలప్ చేసి మతము, కులము, జాతి, పుట్టిన ప్లేసు, వాళ్ళు ఉంటున్న నివాసము, భాష, ఇతర కారణాలతో ప్రజల మధ్య శత్రుత్వం కలిగించుట లేదా వారి మధ్య మతముల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొట్టుట. కొంతమంది ఈ రాజకీయ లబ్ధి కోసం మీరు ఎక్కడి నుంచి వచ్చారా, మీ ప్లేస్ ఎక్కడ, మీ జాతి ఎక్కడ, మీ మతం ఎక్కడ, మీరు ఎక్కడో పుట్టారు, ఎక్కడికి వచ్చారని చెప్పేసి, అంటే 2 వర్గాల మధ్యన ఓటు బ్యాంక్ కోసం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, చాలా గొడవలు సృష్టించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఈ సెక్షన్ కింద కేసు పెడతారు. సెక్షన్ 353 సబ్సెక్షన్ 1 కింద, సబ్సెక్షన్ 2 కింద. తర్వాత సబ్సెక్షన్ ఆ విధంగా కనుక ఎవరైనా చేస్తే మాత్రం అప్పుడు 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేకపోతే జరిమానా లేకపోతే 2 విధించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 353 మన బిఎన్ఎస్ సెక్షన్ 353 సబ్సెక్షన్ 3 సబ్సెక్షన్ 2 నందు తెలిపిన విధంగా ఏదైనా ప్రార్థనా మందిరం లేదా మతపరమైన సమావేశాలు లేదా మతపరమైన ఉత్సవాలు జరిగే ప్రదేశంలో ఏదైనా నేరాలు జరిగినచో కారాగార శిక్ష విధిస్తారు. దాన్ని 5 సంవత్సరాల వరకు పొడిగించే అవకాశం ఉంటుంది. అలాగే కఠిన శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు. అయితే దీనికి ఉన్న ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అదేంటంటే, ఈ సెక్షన్లో అర్థం ప్రకారం ఎవరైనా వ్యక్తి ఏదైనా తయారు చేయడం, ప్రచురణ లేదా ప్రచారం, మోసపూరితమైన సమాచారాలు, పుకార్లు పుట్టించినటువంటి విషయాలలో సమంజసమైన కారణాలతో ఉన్నామని రుజువు అయితే మాత్రం అవి నేరంగా పరిగణించబడవు అని ఉంది. అంటే ఈ కాంప్రమైజ్ అంటే జస్టిఫై చేసే రీజన్స్ వాళ్ళ దగ్గర ఉంటే మాత్రం
అప్పుడు కేసు పెట్టడానికి ఉండదు. మెయిన్గా ఏంటంటే ఈ సెక్షన్ ఏంటంటే ఈ కులమతాల మధ్యన చిచ్చు పెట్టడము, అంటే జాతిని బేస్ చేసుకొని, పుట్టిన ప్రదేశాన్ని బేస్ చేసుకొని, వాళ్ళ మతాన్ని బేస్ చేసుకొని, వాళ్ళ వర్గాన్ని బేస్ చేసుకొని, అంటే పేద మధ్యతరగతి కుటుంబాల మధ్యన ఇది క్లాస్ ఉపయోగించేసి ఎవరైనా పిచ్చి పిచ్చిగా చేస్తే మాత్రం వాళ్ళపైన 20 సెక్షన్ BNS సెక్షన్ 353 కింద కేసు ఫైలింగ్ జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులపైనటువంటి కేసులు మాత్రం బాగా పెడుతుంటారు. సో ఏమైనప్పటికీ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. సో మీ అడ్వకేట్ రమేష్ పిట్ల ముదిరాజ్. థ్యాంక్ యూ సో మచ్.